నమస్తే, జై శ్రీరామ్. నేను మాజీ సెక్యులర్ హిందూ. మనకొక తెలుసు కదా, ఆల్రెడీ ఒక వీడియో తీశాను. వాడు సగమే తీశాను, సగం తీయాల్సింది ఉంది కాబట్టి మళ్ళీ తీశాను. వాడు కౌంటర్ ఇకపోతే బాగలేదు. అసలు మేము అప్పుడప్పుడు ఏం చెప్తామంటే బైబిల్ భారతదేశానికి పనికిరాదు అని చెప్తాం. ఆడు దీనికి నిరూపించాడు. ఆడు ఏమంటున్నాడో ఒకసారి చూడండి. మీరు తమ్నైల్ చూసే వచ్చుంటారు. అతను ఎక్కువగా వెళ్ళటం, ఈజిప్ట్ మీద అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా బయటపడ్డాయి. అప్పటి నుంచే ఎక్కువగా ఈ హుమెన్ హోటెప్ కానీ, తర్వాత అకినాటెన్ కానీ, వీళ్ళ యొక్క టామ్స్ అన్ని కూడా బయటపడటం అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఒక ఆశ్చర్యకరమైన ఒక లవ్ లెటర్ బయటపడిందండి. లవ్ లెటర్ అంటే తెలుసు కదా, ప్రేమ లేఖ. ఎవరు రాసిన ప్రేమ లేఖ అంటే ఐగుప్తు రాజైన ఫరో వాళ్ళ ఆవిడికి రాసిన ఒక ప్రేమ లేఖ బయటపడింది. దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు. ఆ ప్రేమ లేఖని చూపిస్తున్నాడు. ఏది, ఎక్కడ, గూగుల్లోది. అది ఉందో లేదో దీనైతే నేను సెర్చ్ చేయలే. సరే, అది ఉందో లేదో మాకు అనవసరం. కానీ వీడు చెప్పబోయే మాట ఏంటంటే భార్యను కూడా సిస్టర్ అని పిలిచేవాళ్ళంట. చూడండి, వీడికి మామూలుగా వీడిది కౌంటర్. ఒకసారి చూడండి, పూర్తిగా చూడండి. పైన ఏం చదువుతున్నారండి, జూమ్ చేయనా వీలైతే. యాన్షియన్ ఈజిప్షియన్ లవ్ పోయం. ఏమని చదువుతున్నారు అక్కడ, చదవండి. ది షాప్డ్ ఈస్ ద కండిషన్ ఆఫ్ మై పూల్, ది మౌత్ ఆఫ్ మై సిస్టర్ ఈజ్ ఎ రోజ్ బర్డ్. ఏమన్నాడు అక్కడ, రెండో లైన్ ఏమన్నాడు, ది మౌత్ ఆఫ్ మై సిస్టర్. సిస్టర్, సహోదరి. వాళ్ళు చేసుకోబోయే భార్యని ఏ పేరుతో పిలుస్తారు, సిస్టర్. అది ఈ సిస్టర్ కాదు, మన చెల్లి సిస్టర్ కాదు. భార్యను కూడా సిస్టర్ అనే పిలుస్తారు వాళ్ళు అక్కడ. పేరు అంతే, జస్ట్ పేరు అంతే. చేసుకోబోయే భార్యను కూడా సిస్టర్ అని పిలుస్తారు అక్కడ. ఈ ఆచారం ఎక్కడ కనపడుతుంది మనకి, ఇప్పుడే మీరు చూసారు. ఈజిప్ట్ లవ్ పోయం. ఈ లవ్ పోయంలో కానీ ఇక్కడ కానీ మాకు సనాతన ధర్మం అనుబంధాల్ని, మానవ యొక్క అనుబంధాలను మొత్తం కూడా నేర్పిందిరా పుల్క. నువ్వు ఏడాడో పుస్తకాలు తీసుకొచ్చి దైవ గ్రంథం ఎట చెప్తావురా చించాంగ్. ఇంక నేను చెప్తావురా నీ గురించి, మొత్తం నువ్వే చెప్పావు కదా డొల్లంతా. అక్కడ ఆచారం లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మారిందని. సొంత చేసుకోబోయే భార్యలు ఏమని పిలుస్తున్నాడు, ఎవరు పిలిచాడు, సిస్టర్. ఇప్పుడు ఈవిడెవరు, ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను నేను, ఈవిడెవరు చెప్పండి, మీరు చెప్పాలి నాకు. ఎవరు ఈవిడ, ఫరో కుమార్తె. అంటే ఏ దేశం, ఐగుప్తు. వాళ్ళ ఆచారంలో చేసుకోబోయే భార్య వాళ్ళు ఏమని పిలుస్తారు, సిస్టర్. ఇప్పుడు ఈవిడికి తన ప్రేమ అర్థం కావాలంటే ఇప్పుడు ఈయన ఏమని పిలవాలి, అది. అందుకని పిలిచాడు అక్కడ. బూత్ కాదది. ఇప్పుడంటే సిస్టర్ అంటే ఓన్లీ చెల్లనే అర్థం వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్. ఆ రోజుల్లో ఇద్దరిని సిస్టర్ అని ఉపయోగించేవాళ్ళు. మీకు అర్థం కావడానికి మాట చెప్తానండి, ఇప్పుడు గర్ల్, GIRL, గర్ల్. గర్ల్ అంటే అర్థం ఏంటమ్మా, చెప్పండి రా. ఏంటి, ఇంకా గట్టిగా, అమ్మాయి అంతేనా. గర్ల్ అంటే అర్థం ఏంటి, అమ్మాయి. కానీ 13వ శతాబ్దంలో, ఎప్పుడు 700 ఏళ్ళు వెనక్కి వెళ్తే గర్ల్ అంటే అర్థం ఏంటో తెలుసా, అబ్బాయిని కూడా గర్ల్ అనే పిలిచేవారు. దట్ ఈస్ న్యూట్రల్ జెండర్ ఇన్ 30th century AD. అంటే 13వ శతాబ్దం వరకు కూడా, 14వ శతాబ్దం వరకు కూడా గర్ల్ అంటే లేదు. వయసుకు వచ్చిన అబ్బాయిని కూడా గర్ల్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా చక్కగా 16-17 ఏళ్ళ కుర్రోడు గర్ల్ అని పిలిచేవాళ్ళు. గర్ల్. ఇది ఆంగ్లో సాక్సన్ వర్డ్ అండి. ఆ రోజుల్లో ఉంటే అబ్బాయిని గర్ల్స్ అని పిలిచేవాళ్ళంట. ఒరే, మేం చెప్పేది కూడా అదేరా ఎర్రి పప్ప. వీడు చెప్పింది గూగుల్లో కొట్టింది నేను కూడా చూసా. మేం చెప్పేది కూడా అదే. భారతదేశానికి బైబిల్ పనికిరాదు. వాయువర్ష లేని బైబిల్ మాకు అవసరం లేదు. అమ్మతోనూ, చెల్లితోనూ, తండ్రితోనూ, అన్నతో, ఎవరితో పడితే వాడితో పడుకోవచ్చు. నువ్వు చెప్పిందే మేము కూడా చెప్పాంరా. మేము చెప్తున్నది బైబిల్ భారతదేశానికి పనికిరాదు. నువ్వు అదే చెప్తున్నావు. అప్పుడు రోజుల్లో చెల్లెలు పిలుచుకోవచ్చు, భార్య చెల్లెలు అవుతుంది అని ఎలా చెప్తున్నావు. ఇప్పుడేమో మగాన్ని కూడా ఏమని పిలిచవచ్చు, గర్ల్ అని పిలవచ్చు అంట. అప్పట్లో పిలిచారంట. 13వ శతాబ్దంలో గర్ల్ అని పిలిచేవాళ్ళంట. పిలవగానే పరిగెత్తుతూ వచ్చేవాడంట. ఎట్లాంటి సంప్రదాయాలు మా దగ్గర లేవురా పిచ్చి పుల్క.
చేసుకోవచ్చు, దాని గురించి రీసెర్చ్ చేయొచ్చు. దాన్ని వాట్ ద ఎటిమాలజీ ఆఫ్ గోల్డ్ అని కొట్టడం మీకు అర్థమైపోద్ది. లేదంటే గోల్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ అని కొట్టడం మీకు అర్థమైపోద్ది. ఇది ఆంగ్లో సాక్సన్ వర్డ్ గర్ల్ అనేటువంటి పదాన్ని ఒకప్పుడు 500 ఏళ్ల క్రిందట ఒకప్పుడు అటు అబ్బాయిలకు ఉపయోగించేవాళ్ళు, ఇటు అమ్మాయిలకు ఉపయోగించేవాళ్ళు. కానీ రాను రాను ఆ పదాన్ని కేవలం అమ్మాయిలకి మాత్రమే పరిమితం చేశారు 16వ శతాబ్దం నుంచి. వీడేం చెప్తున్నాడు, రాను రాను ఫస్ట్లో అబ్బాయిని కూడా గర్ల్ అని పిలిచేవాళ్ళంట. గర్ల్ అని పిలిస్తే అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చేవాడంట, ఎవరినైనా గర్ల్ అని పిలిచేవాడంట. ఈ రిఫరెన్స్ చూపిస్తున్నాడు, ఉంది మీకు స్క్రీన్ మీద పెడతాను చూడండి. వీడికి వచ్చిన సెర్చ్ ఇదే, ఇది ఈ సెర్చ్లోనే కొట్టాడు. మనం తెలుగులో కూడా ట్రాన్స్ఫర్ చేసి చూద్దాం ఒకసారి. తెలుగులో చూడండి, వీడు 13వ శతాబ్దం అని చెప్పాడు, ఇక్కడ 15 అని ఉంది. తెలుగులోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒకసారి చూద్దాం. అవును, గతంలో 15వ శతాబ్దం చివరి వరకు అమ్మాయి అనే పదాన్ని 2 లింగాల బిడ్డలను సూచించడానికి ఉపయోగించారు. అంటే ఇది అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఇద్దరిని వర్ణించగలదు మరియు నేటిలాగా లింగపరంగా మాత్రమే ఉపయోగించబడలేదు. అది విషయం. అయితే తర్వాత 16వ శతాబ్దంలో వీడు రాను రాను మార్చుకున్నారు, గర్ల్ని గర్ల్గాను బాయ్ని బాయ్గాను పిలుస్తున్నారు అని చెప్తున్నాడు. నేనేమంటున్నానంటే, ఒరే 16వ శతాబ్దంలో మారారు అంటే 15లోనూ ఈ భారతదేశానికి ఉన్నారు చూసారా, అలెగ్జాండరు ఇలాంటి వాళ్ళందరూ దేశానికి వచ్చి నానా బీభత్సం చేసి చాలా నాశనం చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత రాను పోను రాకపోకలు జరగడం వల్ల ఇక్కడ సాంప్రదాయాలు తెలుసుకొని, ఓహో మన సాంప్రదాయం కన్నా ఇక్కడ సాంప్రదాయం బాగుంది, అబ్బాయిని అబ్బాయిగా అమ్మాయిని అమ్మాయిగా పిలుస్తున్నారు అని తెలుసుకొని మారుండొచ్చు. దీన్ని చూసాక మారింది, నేను చూసి మారే తప్ప మీకెక్కడుందిరా ఆ సాంప్రదాయం? మేమందుకే భారతదేశానికి బైబిల్ పనికిరాదు, వాయువు వర్షాలు లేని సంబంధంతో ఉంటుంది, అదొక దైవ గ్రంథం అని చెప్పి చిత్రీకరించిన దొంగలు చాలామంది ఉన్నారు అని నెత్తినోరు కొట్టుకుంటున్నాం. సో వీటి గురించి మాట్లాడితే ఇంకా చాలా ఉంది. ప్రస్తుతం అయితే ఈ కౌంటర్లు వీడి దాకా వెళ్తాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దైవ గ్రంథంగా భావించే వీడి దానిలోనే ఉన్న నిజాలనుకుంటుంటాడు. కాబట్టి మేము కూడా భారతదేశానికి పనికిరాదు బైబిల్ అని ఊరికే చెప్పలేదు, నువ్వు చెప్పిన ఆధారాలే మేము కూడా చెప్తున్నాము, అవి వాయు వర్షాలేని బైబిలు. సో జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.